హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు రుచులు. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం సింపుల్ అండ్ క్విక్లీ ఈ చికెన్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్ చికెన్ని శుభ్రంగా ఉప్పేసి కడుక్కోవాలండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. తర్వాత మీ టేస్ట్కు తగ్గట్టుగా ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. అలాగనే కారం కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. ఈ కారం వేసుకున్న తర్వాత కొంచెం ఒక ఫుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. ఈ పసుపు కూడా వేసుకున్న తర్వాత మీ దగ్గర కర్డ్ కనుక ఉంటే పెరుగు ఒక 4 స్పూన్స్ అండి. 1 కేజీకి 4 స్పూన్స్ పెరుగు వేసుకోవాలండి. ఇలా ఈ 4 వేసుకున్న తర్వాత మనం ఈ చికెన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. ఇలాగా చికెన్ మొత్తాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా చేత్తో మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన ఈ చికెన్ మొత్తాన్ని కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ బాస్మతి రైస్ ఒక 3 కప్స్ తీసుకున్నానండి. 3 కప్పుల బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. అలాగనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కాగనివ్వాలండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి మసాలా దినుసులు అన్నిటినీ కూడా వేసుకోవాలండి. చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, యాలకులు, జాపత్రి అన్నీ కూడా వేసుకోవాలండి. ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఒక 2 ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి. సిమ్లో పెట్టుకొని ఆనియన్స్ మొత్తాన్ని కూడా దోరగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఒక 3 పచ్చిమిర్చిని కూడా వేసి వీటన్నిటిని కూడా బాగా కలుపుతూ దోరగా వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. ఈ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గాలి. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగనే ఆనియన్స్ మగ్గటం కోసం కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఇలాగ మొత్తం వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి చికెన్ మొత్తాన్ని తీసి బయట పెట్టుకొని ఇలా వేగిన ఆనియన్స్లోకి ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ మొత్తాన్ని కూడా వేయాలి. ఇలా వేసి చికెన్ అంతా కూడా ఆయిల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలాగ చికెన్ మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకొని ఈ మూత పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ వచ్చి ముక్క బాగా ఉడుకుతుందండి. మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్లో వాటర్ తీసివేసి ఇలా సగం 50% ఉడకాలండి చికెను. ఇలా 50% ఉడికిన తర్వాత ఈ బిర్యానీ రైస్ మొత్తాన్ని కూడా వాటర్ లేకుండా ఈ చికెన్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలాగా చికెన్ ముక్కలు బిర్యానీ రైస్ మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో కాసేపు వేగిన తర్వాత ఇక్కడ నేను 1 కప్పు బిర్యానీ రైస్కి నేను 1 కప్కి 2 కప్స్ తీసుకున్నానండి. ఈ కొలత తీసుకొని వాటర్ పోసుకున్నానండి. ఇలా మీరు కూడా 1 కప్పు బిర్యానీ రైస్కి 2 కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా పొడి పొడిగా వస్తుందండి రైసు. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ కొలత ప్రకారం తీసుకున్న వాటర్ని దీంట్లో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇదన్నిటినీ కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో వాటర్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగ 2 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా రైస్ అంతా కూడా ఉడికిన తర్వాత చికెన్ పులావ్ రెడీ అయిపోతుందండి. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చికెన్ పులావ్ చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా